నేను మీకు ఒక ఆజ్ఞని ఇవ్వడానికి ముందు, for this gospel of the kingdom, ఈ రాజ్య సువార్త విషయంలో, I'll just pass around quickly నేను చాలా త్వరగా a photo of my family. నా కుటుంబ ఫోటో నేను మీకు చూపిస్తున్నాను. I ask you to please pray for us. దయచేసి మీరందరూ కూడా ఆ యొక్క ఫోటోలో ఉన్న నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. For all of our families. మా కుటుంబాల కొరకు దయచేసి ప్రార్థన చేయండి. There is nothing the devil hates. ప్రియులారా, అపవాది ద్వేషించుకునేది ఇంకొకటి అంటూ ఉండదు. There is nothing the devil opposes. లేదా అపవాది ఇంకొకటి ఆటంకపరిచేది అనేది ఉండదు. There is nothing the devil is against. మరలా సాతానుడు ఇదిగో ప్రతి ఒక్క విషయంలో వ్యతిరేకించడానికి ఉండదు. More than the return of Jesus Christ. అదేంటంటే ఆయన రాకడను అపవాది ఎదిరించజాలదు. హల్లెలూయా. Coming of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడను. If we are husbands, మరి భర్తలుగా ఉంటే please pray for our wives. మా భార్యల కొరకు ప్రార్థన చేయండి. Please pray for us. మా కొరకు ప్రార్థన చేయండి. That we will love them. మేము వారిని ప్రేమిస్తున్నాం as he loves his bride. ఆయన తన యొక్క సంఘాన్ని వధువును ప్రేమిస్తున్నట్లుగా. Husbands, భర్తలారా నా మాట వినండి. please love your wives. మీ భార్యలను మీరు ప్రేమించండి as he loves his bride. ఆయన ఏ విధంగా అయితే తన వధువు అనేటువంటి సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. Wives, భార్యలారా, please submit to your husbands. మీ భర్తలకు లోబడండి as unto the Lord himself. మరి ప్రభువునకు లోబడినట్లుగా. Train your children మీ పిల్లలకు కావాల్సిన తర్ఫీదు in the fear of the Lord. దేవుని యొక్క భయభక్తిలో వారు ఎదిగేటట్లుగా వారికి తర్ఫీదు in the ఇవ్వండి. ways of the Lord. దేవుని యొక్క మార్గాల్లో వారు నడవడానికి వారికి మీరు బోధించండి. and rise them up in my kingdom. వారి రాజ్యంలో వారిని ఆ విధంగా లేపండి. power and glory. శక్తితో మహిమతో ఆయన రానయ్యాడు. My wife's name is Unhee. నా భార్య పేరు ఉన్ని. We were married over 8 years ago. 8 సంవత్సరాలు అయింది నా వివాహం జరిగింది. in South Korea. సౌత్ కొరియాలో జరిగింది, దక్షిణ కొరియాలో. She's there right now with our 2 beautiful children. ఇప్పుడు అక్కడే ఉంది సౌత్ కొరియాలో. నాకు ఇద్దరు పిల్లలతో అక్కడే ఉంది. It's -14 degrees, freezing cold and snowy. ఇప్పుడు సౌత్ కొరియాలో -14 అంటే బాగా చలి, స్నో పడుతుంది అక్కడ భయంకరంగా. I had no plan to get married. పెళ్లి చేసుకోవాలని నేను అనుకోలేదు. Only Jesus coming back. కేవలం యేసు ప్రభు యొక్క రాకడ. Only Jesus returning soon. యేసు క్రీస్తు యొక్క రాకడ. Only the Lamb of God receiving the reward of his sufferings. దేవుడు ఆ యొక్క ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క రాకడ ఏదైతే ఉన్నదో ఆ టైంలో నేను బహుమానం పొందాలనుకున్నాను. Only the gospel of the kingdom of heaven. దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించాలి. But God had an additional plan and purpose. కానీ ఇది నా ప్లాన్, దేవునికైతే ఇంకొక ప్లాన్ నా విషయంలో ఉన్నది. To bring that to fruition. To make it come true. ఒకటి అనుకున్నది జరగాలనేది. Who knows God has a sense of humor? మరి ఎవరికి తెలుసు దేవుడు కూడా కొన్నిసార్లు జోకులు చేస్తూ He's ఉంటాడు. laughing from his throne. ఆయన ఆకాశం నుండి సింహాసనం నుండి ఆయన నవ్వుతూ ఉన్నాడు. So I had preached. నేను బోధించాను. I had prophesied. నేను ప్రవచించాను. I had told every single person. ప్రతి ఒక్కరికి నేను చెప్పాను. No time to get married. పెళ్లి చేసుకోవడానికి టైం లేదని నేను చెప్పాను. No time to have children. పిల్లలు కావాలనడానికి అంత టైం లేదు. No time to raise a family. లేకపోతే కుటుంబాన్ని పోషించడానికి టైం The లేదు. bridegroom is coming. ఇది ఎందుకనగా పెళ్లి కుమారుడు రానయ్యాడు. We need to be like John the Baptist. మనమందరం బాప్తిసం ఇచ్చే యోహాను వలె ఉండాలి. We need to decrease. మనం తగ్గించుకోవాలి. So he may increase. తద్వారా ఆయన హెచ్చింపబడాలి. We need to become nobodies. మనము నోబడీగా గుర్తింపు లేనివాడిగా He may ఉంటే become everybody. ఆయన ఇంకొక ఎవ్రీబడీగా గుర్తింపు పొందిన వాడిగా ఉంటాడు ఆయన. So I said, I'm not getting married. నేను పెళ్లి చేసుకోనండి. But God had another plan and కానీ purpose. దేవుడికి మాత్రం నా పట్ల ఇంకొక ప్రణాళిక ఉన్నది. Supernaturally. అద్వితీయముగా, Miraculously. అద్భుతముగా The Holy Spirit పరిశుద్ధాత్ముడు brought together మమ్మల్ని కలిపాడు. this woman named Unhee. ఈ స్త్రీ పేరు ఉన్ని. And this man named Jason. అయితే ఈ వ్యక్తి పేరు ఏంటంటే జేసన్. Now my second name is Golden. నాకు ఇంకొక పేరు ఉంది గోల్డెన్. I had no money. నా దగ్గర డబ్బులు లేవు. No credit card. క్రెడిట్ కార్డ్స్ లేవు. No bank card. లేదా బ్యాంక్ కార్డ్, బ్యాంక్ బ్యాలెన్స్ లు. No debit card. నో డెబిట్ కార్డ్స్. No father to give me money or inheritance on earth. లేదా ఒక తండ్రి అనేవాడు ఉండి ఇదిగో ఈ ఆస్తి అంతా కూడా నీదే బేట అని చెప్పేవాడు లేడు. No rupees. రూపీస్ లేవు, నాకు డబ్బు లేదు. Only Jesus. కేవలం యేసే ఉన్నాడు నా దగ్గర. Rich in heaven. ఆ పరలోకానికి చేరాలి. Wealthy in heaven. పరలోకంలో ధనం ఉన్నది. Treasures in heaven. పరలోకంలో ధనము, ఆస్తులు ఉన్నాయి. Rewards in heaven. పరలోకంలో బహుమానాలు ఉన్నాయి. Honors in heaven. ఓ పరలోకంలో ఘనత ఉన్నది. Storehouse of heaven. పరలోకంలో ధననిధులు ఉన్నాయి. Now at the time I didn't know that this woman Unhee's name meant silver queen. ఈ యొక్క ఉని అనేటువంటి స్త్రీకి ఇంకొక పేరు ఏంటంటే సిల్వర్ క్వీన్ అనేటువంటి పేరు. So when the presence of God
God fell upon us. దేవుని యొక్క సన్నిధి మా మీద పడగానే 1 week in 2002 before I left Korea for India for Australia. మరి ఆ యొక్క కొరియా 2002లో కొరియాకి తర్వాత ఇండియా ఆస్ట్రేలియాకి బయలుదేరక మునుపు And God's presence fell upon us. దేవుని యొక్క సన్నిధి మా మీదకి And the వచ్చింది. voice of God said, దేవుని యొక్క స్వరం మాతో అన్నాడు, I'm bringing you together. మిమ్మల్ని నేను కలుపుకోతున్నాను. We didn't know each other. మా ఇద్దరం మేము ఎవరమో మాకు పరిచయం లేదు. There was no earthly arranged marriage. లేదా ఇక్కడ ఇక్కడ ఈ లోకంలో మనం అరేంజ్ మ్యారేజ్ చేస్తాం కదా, అటువంటివి Heaven's లేవు. arranged marriage. ఇది దేవుడే పరలోకమందున్న తండ్రి దీన్ని అరేంజ్ చేశాడు. The Father's arranged marriage. తండ్రి అరేంజ్ చేసినటువంటి వివాహం చేస్తావు. 48 hours after His presence fell on us, 48 గంటల తర్వాత అనగా ఆయన సన్నిధి మా మీదకి వచ్చిన and His తర్వాత voice said, ఆయన యొక్క స్వరము చెప్పబడింది, you will prepare my bride నీవు నా యొక్క వధువుని సిద్ధపరుస్తావు for my soon coming. నా యొక్క రాకడ కొరకు. Oh, Jesus. Don't ever tell her. Oh, Jesus. If she comes, don't ever tell her I told you. ఆమె మళ్ళీ ఇక్కడ కనుక వస్తే దయచేసి నేను చెప్పిన మాట మీరు ఎవరు చెప్పదండి. చెప్తారా? I'll be in big trouble. మీరు ఒకవేళ కనుక చెప్తే ఇక నాకు సమస్యలే. And I honor my wife. నా భార్య అంటే నాకు ప్రేమ, ఆమె ఆమె అంటే నాకు గౌరవం. I admire my wife. నా భార్య అంటే నాకు చాలా I ఇష్టం. esteem my wife. నా భార్య అంటే నాకు ఎంతో I ప్రేమ. treasure my wife. నా భార్య నేను కాపాడుకుంటాను. But this is me. కానీ ఇది నేను. I was sitting on the toilet when I proposed to her. నేను ఆమెకు ఒక మాట చెప్పాల్సి వచ్చినప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే టాయిలెట్ లో కూర్చున్నాను. I was seated on the throne. అక్కడ లోపల ఉంటది కదా కమోడ్ మీద కూర్చున్నాను, థ్రోన్ మీద. I called her from the prayer and fasting mountain. ఆ యొక్క ఫాస్టింగ్ మౌంటైన్ నుండి నేను ఫోన్ చేశాను. I అక్కడ said, Jesus told me, నేను చెప్పాను, అమ్మా యేసు ప్రభు ఈ మాట చెప్పాను, you're going to be my wife. ఇదిగో నీవు నా భార్యగా And she ఉండబోతున్నా. said to me, ఆమె అనేది నాతో, he already told me you're going to be my husband. ఆమె ఏమనిందంటే దేవుడు నాకు ముందే చెప్పాడు నువ్వు నా భర్తగా ఉండబోతున్నావు అని. So seated upon the throne, నేను ఎక్కడున్నానంటే చక్కగా కూర్చున్నాను in the prayer and fasting mountain, ప్రేయర్ ఫాస్టింగ్ మౌంటైన్ లో. while she was at another prayer and fasting mountain. ఆమె ఇంకొక ప్రార్థన కుటుంబంలో ప్రేయర్ లో ఉన్నది. You must not tell her I told you. దయచేసి ఈ మాట మీకు చెప్పానని మీరు చెప్పకండి ఆమెకు. Wait for heaven. ఆ ఆకాశం రాకడ వరకు And it'll be okay. ఓకే అని అన్నాను. So I said to her, నేను అంత చెప్పాను ఏంటంటే, her name Unhi means silver queen. ఉని అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే సిల్వర్ క్వీన్. I said, silver and gold I have none. సిల్వర్ అండ్ గోల్డ్ అంటే నా పేరు గోల్డ్ కాబట్టి ఆమె అందులో సిల్వర్. రెండు లేవు, సిల్వర్ లేదు గోల్డ్ లేదు. To prepare the second coming కానీ రెండవ రాకడ సిద్ధపరచడానికి of our Lord Jesus ప్రభువైన Christ యేసు క్రీస్తు వారి యొక్క రాకడ, and His bride ఆయన యొక్క వధువు, for His return. ఆయన యొక్క రాకడ To కొరకు take this gospel of the kingdom. ఈ రాజ్య సువార్త తీసుకుని ప్రపంచవ్యాప్తంగా. And then the word of Esther came to me. ఈ యొక్క ఎస్తేరుకు సంబంధించినటువంటి మాట నాకు జ్ఞాపకం వచ్చింది. And I said to her, నేను అంత చెప్పాను, and this is no romanticism, this is the Holy Spirit. దీంట్లో రొమాంటిసిజం లేదు, కేవలం పరిశుద్ధాత్ముని యొక్క వాతావరణంతో నేను మాట్లాడిన మాటలు. If we die మనము చనిపోతే as martyrs, ఒకవేళ మనల్ని ఎవరైనా హత్య చేస్తే, soldiers, లేకపోతే సైనికులుగా warriors, వారియర్స్ గా మనం ఉండిపోతాం. advancing God's kingdom, దేవుని యొక్క సువార్త ప్రకటించే సేవకులుగా we die. మనం చనిపోతాం. Let His kingdom come. దేవుని రాజ్యం రావాలి. మేము ప్రార్థన చేయడం కొరకు One time I was sitting around a group of their dream car. వారందరూ కూడా డ్రీమ్ కార్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. I don't think anybody said rickshaw ఎవరు కూడా కార్లు అన్నప్పుడు రిక్షా కావాలని కోరుకుంటారు ఎవరైనా? రిక్షా or buffalo, లేకపోతే బర్రె కావాలనుకుంటారు, cattle, లేకపోతే ఇంకా ఎద్దులు ఏమైనా ఇస్తారా, Ford, లేకపోతే ఇంకేదైనా GM. GM. No, they said Mercedes-Benz, వాళ్ళందరూ ఏమన్నారంటే ఆ గ్రూప్లో ఉన్న వారు డ్రీమ్ కార్ ఏంటంటే వాళ్ళకి మర్సిడీస్ బెంజ్, Lexus, Rolls-Royce, రోల్స్ రాయ్స్, BMW. BMW. And these are all pastors, ministers, and leaders. చూడండి వీళ్ళందరూ ఎవరంటే పాస్టర్లు, మరి అక్కడ నాయకులు. Surprise, surprise. సర్ప్రైజ్ అన్నమాట, ఆశ్చర్యం. So we're sitting around the room, మేమందరం ఆ గదిలో కూర్చున్నాం. and I couldn't hold it in. నేను అసలు దీన్ని పట్టుకోలేకపోతున్నాను. Just like the second coming of ఈ Jesus. రెండవ రాకడ ఎలా ఉండబోతుందో ఆ విధంగా ఎప్పుడెప్పుడా మాట్లాడాలని నేను అనుకున్నాను. So I waited for my turn. ఇక నా టర్న్ కొరకు, నా అవకాశం కొరకు నేను కనిపెడుతున్నాను. I said, Brother Jason, what's your dream car? వాళ్ళు అడిగారు, బ్రదర్ చేస్తే మీరు మౌనంగా ఉన్నారండి, మీరు చెప్పండి మీ డ్రీమ్ కార్ ఏంటి అని అడిగారు. I said, my dream car నా డ్రీమ్ కార్ ఏంటంటే తెలుసా? chariots of fire. ఆ యొక్క రథములు, Chariots of fire. Chariots of fire. I'm riding with Jesus. యేసుతో కూడా నేను
కావాలా? Are you on fire? అగ్ని కావాలా? Are you on fire? అగ్ని కావాలా? లేదా చేతులు చూపించండి. Word from the Lord. దేవుని నుండి వచ్చే మాటను స్వీకరించండి. He who receives a prophet receives a prophet's reward. ఎవరైతే మరి పొందుకుంటారో వారు బహుమానం పొందుకుంటారు. He who receives a righteous man receives a righteous man's reward. ప్రియులారా, ఎవరైతే నీతిమంతుని ఆహ్వానిస్తారో వాళ్ళు నీతిమంతునికి ఉన్నటువంటి బహుమానమును వారు Do పొందుకుంటారు. you receive the office of God? దేవుని యొక్క కార్యనిర్వాహాన్ని నీ Do you పొందుకున్నావా? receive the gift of God? దేవుడిచ్చేటువంటి వరము నీకు కావాలా? Do you receive the anointing of God? దేవుడిచ్చేటువంటి అభిషేకం నీకు కావాలా? Do you receive the mantle of God? దేవుడిచ్చేటువంటి దర్శనము అధికారం నీకు కావాలా? It's the voice of the Lord. దేవుని యొక్క స్వరము. How will you respond? నువ్వు ఎలా ప్రతిస్పందిస్తున్నావు? Now we believe మనం అనుకుంటాం that the Lord has commissioned us దేవుడు మనకి ఆజ్ఞించాడని. on our last session here ఇక్కడ ఆఖరి సెషన్ లో at the Catch the Fire conference for pastors and leaders క్యాచ్ ద ఫైర్ కాన్ఫరెన్స్ ఫర్ పాస్టర్స్ అండ్ లీడర్స్ అని మనం పెట్టాం. to lay hands and pray మరి చేతులు హస్త నిక్షేపణ ఉంచి ప్రార్థన చేయాలని. for a Holy Spirit fire anointing, పరిశుద్ధాత్మ యొక్క అగ్ని అభిషేకము మీ మీద నిలిచినట్లుగా. for a Holy Spirit revival anointing, పరిశుద్ధాత్మని యొక్క ఉజ్జీవ అగ్ని. for the spirit of revival, దేవుని యొక్క ఉజ్జీవ అగ్ని. the spirit of awakening. ఉజ్జీవ అగ్ని. This is not theology, ఇది థియాలజీ వేదాంతము కాదు. it's not doctrine, ఇదేదో వేదాంతం సిద్ధాంతాలు కావు. it's not talking, లేదా ఏదో మాట్లాడటము కాదు. it's the kingdom of God దేవుని యొక్క రాజ్యము in power శక్తితో to open blind eyes, గుడ్డి నేత్రములు తెరవడానికి, deaf ears, చెవిటి వారిని dumb speak, మగవారు మాట్లాడినట్లుగా, cripple walk, గుడ్డి వారు నడిచినట్లుగా, dead come back to life, చనిపోయిన వారు తిరిగి జీవంలోనికి రావడము. so every man, woman and child కనుక ప్రతి ఒక్కరు స్త్రీ పురుషుల పిల్లలు will hear the voice of God, దేవుని యొక్క స్వరం వినాలి. will feel the presence of God, దేవుని యొక్క సన్నిధిని వారు భావించాలి. will encounter God, దేవుని సంధించాలి. experience God, దేవుని అనుభవించాలి. have a visitation from దేవుని యొక్క ప్రత్యక్ష జ్ఞానాన్ని వారు పొందుకోవాలి. visions, dreams, కళలు, దర్శనములు, divine revelation దైవ సంబంధమైన ప్రత్యక్షత, of heaven పరలోకాన్ని గురించి, and hell, నరకం గురించి, of the cross లేదా శిలువ గురించి, where he died and rose again, ఆయన చనిపోయి తిరిగి లేచినాడు, and of his second coming ఆయన రెండవ రాకడలో to Jerusalem, Israel. యెరూషలేము ఇశ్రాయేలుకు Whatever he's called you to do for his kingdom, ఎందు నిమిత్తమైతే తన రాజ్యము కొరకు దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. you need a new anointing, నీకు ఆ పనిలో ఉండడానికి నీకు నూతన అభిషేకము కావాలి. the Holy Spirit and fire. పరిశుద్ధాత్ముని యొక్క అగ్ని అభిషేకము. So we're going to anoint you with oil, కాబట్టి ఇప్పుడు తైలాభిషేకముతో మేము హస్తాల నుంచి ప్రార్థన చేస్తాం. commission you మేము మీకు ఒక గొప్ప దేవుని యొక్క విడుదల ఆజ్ఞను ఇవ్వబోతున్నాం. as God's mighty warriors. దేవుని యొక్క యుద్ధ శూరులముగా మిమ్మల్ని పరిచర్యలోనికి ఇంకా అభిషేకముతో ముందుకు విడుదల As చేయబోతున్నాం. God's mighty men and women, దేవుని యొక్క బలమైన యుద్ధ శూరులముగా, స్త్రీ పురుషులముగా, as God's mighty army. దేవుని యొక్క బలమైనటువంటి సైన్యముగా. And just like the taxi that drove us from the airport here, ఏ విధముగా అయితే ఎయిర్పోర్ట్ నుండి మేము ఇక్కడికి టాక్సీలో వచ్చామో, should I say the train station, లేదా ట్రైన్ స్టేషన్ కానివ్వండి, on the front of the car, లేదా మొదటి కారులో ఆ యొక్క భాగంలో the word said ambassador. అక్కడ ఏమని చెప్పబడిందంటే కారు ముందు అంబాసిడర్ అనే మాట ఉంది. Do we have any heavenly ambassadors here today? ఇక్కడ ఎవరైనా పరలోక సంబంధమైనటువంటి రాయబారులు ఉన్నారా? Raise your hand. దేవుని రాయబారులు ఆయన వారి చేతులు ఎత్తండి, లేచి నిలబడండి. Do we have any all of heaven's abundance? పరలోకములో ఉన్నటువంటి సమృద్ధి. We have the King of Kings రాజులకు రాజున్నాడు, and the Lord of Lords, ప్రభులకు ప్రభువు, ruling and reigning పరిపాలన చేస్తున్నవాడు in us మనలో and through us మన ద్వారా to advance his kingdom ఆయన రాజ్యమును ముందుకు కొనసాగించడానికి in power and glory. మహిమతో, శక్తితో. Now we want to clear out the first two rows of chairs, దయచేసి మొదటి భాగంలో ఉన్న చైర్స్ తీసేయండి. and we want to try to be as orderly as possible. అందరూ కూడా మీరు క్రమంగా మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి. కాకపోతే ఈ చైర్లు మాత్రమే తీసేస్తారు. And we don't want to rush the Holy Spirit. మరి ఇక్కడ ఏ మాత్రము కూడా తొందర పడకూడదు. We understand that lunch is ready. మాకు తెలుసు ఇప్పుడు లంచ్ టైం అయిందని, Your stomach is hungry. మీరు ఆకలితో ఉన్నారని. But the Lord కానీ says, దేవుడు సెలవిస్తూ ఉన్నమాట, I'm coming soon. నేను త్వరగా రానైనాను. You can wait a little longer మీరు ఇంకొక కొద్దిసేపు ఉండవచ్చును to receive my presence, నా సన్నిధిని తీసుకొనడానికి, ఈ to రోజు receive my fire, నా యొక్క ఆజ్ఞని తీసుకొనడానికి, to receive my glory, నా మహిమను పొందుకొనడానికి, to be commissioned ఆయన చేత పంపబడడానికి, as my end time warrior. నా
ఆయన యొక్క అంత్య దినములో మరియు దేవుని యొక్క సేవకుల్లో బయలుదేరడానికి as my end time voice. నా యొక్క ఆఖరి అంత్య దినములో ఉండేటువంటి స్వరముగా. God wants us to be his trumpets. ప్రియులారా, దేవుడు నిన్ను నన్ను ఏ విధంగా ఉండమని చెప్తున్నారంటే ఆయన యొక్క బూరలుగా. God is calling us to blow his trumpet. ఆయన యొక్క బూరలుగా నీవు నేను ఉండాలని దేవుడు చెప్తున్నాడు. God is calling us to sound his alarm. ఆయన యొక్క బూరను దేవాలముగా మనం ఉండాలి. And he's calling us to become the voice of the Lord. దేవుని యొక్క స్వరముగా మీరు మారాలని దేవుడు చెప్తున్నాడు. To our generation, ఈ తరానికి, to all generations, లేదా రాబోయే తరాలకు, to India, భారతదేశానికి, to the whole world. ప్రపంచానికి He is coming soon. ఆయన త్వరగా రానయ్యాడు. There is no greater message. There's no greater message. ఇంకొక గొప్ప వర్తమానం అంటూ ఇంకోటి లేదు. There's no greater revelation. లేదా ఇంతకంటే ఇంకొక గొప్ప ప్రత్యక్షత లేదు. There's no greater anointing. లేదా ఇంకొక గొప్ప అనాయింటింగ్ అనేది లేదు. There's no greater ministry. లేదా ఇంకొక గొప్ప పరిచర్య అనేది లేదు. There's no greater calling. లేదా ఇంకొక గొప్ప పిలుపు ఉన్నదని అనుకోవద్దు. What else is there ఏదైతే ఉన్నదో than the return of Jesus Christ? యేసు క్రీస్తు యొక్క రాకడ ఏదైతే ఉన్నదో, Than the second coming of our Lord. ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క రెండవ రాకడ, Then the literal, physical, అప్పుడు భౌతికమైనటువంటిది, వాస్తవమైనది, tangible, ఎంతో సున్నితమైనది, మృదువైనది, natural, అది సహజ సిద్ధమైనది, fleshly మరి అది చూడడానికి కనబడేది. return of the King of Kings అదేంటంటే రాజులకు రాజు అయినటువంటి రాకడ, and the Lord of Lords. ప్రభువులకు ప్రభు అయినటువంటి రాకడ. Things that eyes have not seen, కనులు చూడనివి, that ears have not heard, ఈ చెవులు విననివి, and it's not entered into our heart. మనుష్య హృదయానికి గోచరము కానివి. Heaven is waiting. పిల్లరా, పరలోకము కనిపెడుతూ ఉంది. Heaven is ready. పరలోకము సిద్ధముగా ఉంది. Heaven is coming. పరలోకము రాబోతూ ఉన్నది. Now let's have 2 rows come at a time, single file. Leave enough space in between rows, and we need catchers behind everyone. దయచేసి మొదటి వరుసలో ఉన్న వారు మాత్రమే ముందుకు రండి. ఆ తర్వాత వాళ్ళకు ప్రార్థన చేయబడుతున్నది. ఎవరైనా కింద పడిపోతారు కనుక వాలంటీర్స్ ఎవరైనా లేడీస్ దగ్గర స్త్రీలు ఉండండి, పురుషుల దగ్గర పురుషులు ఉండండి. ఇటువైపు తిరగండి. ముందు వరుసలో, Standing this way with your hands lifted in the air. ముందు వరుసలో ఉన్న వారు నిలబడండి. చేతులు ఎత్తి దేవుని అడగండి. Make sure there's enough room behind them. వెనకాలో వాళ్ళు ఒకవేళ కనుక పడిపోతే వాళ్ళకి కావాల్సిన స్థలం ఉండాలి కనుక వెనకాల ఉండండి. ఎవరైనా We have the worship team come back వర్షిప్ టీం దయచేసి ముందుకు రండి. and just lead us deeper into His presence. దేవుని యొక్క సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించండి. Anyone want to go deeper? ఎవరైనా ఇంకా లోతైన అనుభవం పొందుకొనగోరుతున్నారా? Lift your hands. చేతులు ఎత్తండి. Anyone want to come closer? ఎవరైనా ఇంకా దేవునికి లోతుగా ఉండబోతున్నారా? Want to be more intimate? ఆయనకు సన్నిహితంగా ఉండబోతున్నారా? Like John the Beloved, మరి బాప్తిజం ఇచ్చే యోహాను వలె laying your head upon his breast, ఆయన యొక్క రొమ్ము మీద నీ తలన ఆల్చడము, listening to his heartbeat. ఆయన యొక్క హృదయ వాంఛన, హృదయ కేక వినడము. Your heart's beating is one. వివరా, మీ హృదయ కేక ఒక విధంగా ఉంటుంది, The heartbeat of heaven. పరలోక కేకగా. Anyone want to go higher? Higher? You want to be closer to the throne of God? దేవుని యొక్క సింహాసనానికి సమీపంగా ఉండగోరుతున్నావా? See friends, around the throne is not a quiet place. పిల్లరా, సింహాసనము చుట్టూ మౌనంగా ఉన్నటువంటి స్థలం కాదు. It's not a Psalm 46 verse 10, be still and know that I am God. 46వ కీర్తనలో చెప్పబడుతున్న మాట కాదది. Around God's throne in heaven దేవుని యొక్క చుట్టూ, దేవుని యొక్క సింహాసనము చుట్టూ పరలోకము, is thunder and lightning. అక్కడ ఉరుములు, మెరుపులు, స్తుతి ఉంటూ ఉన్నది. The 7 spirits of God are burning. దేవుని యొక్క అక్కడ 7 దూతలు, అక్కడ ఆత్మలు అక్కడ మరి దహింపబడుతూ ఉన్నాయి. The angels are not whispering softly. అక్కడ దేవదూతలు మౌనముగా ఏదో మెల్లని స్వరముతో మాట్లాడటం లేదు. The angels are not saying, oh bless me, bless me, bless me. దేవదూతలు చేతులెత్తి అయ్యా దీవించు దీవించు అని వారు పాడటము లేదు. The angels are not saying, oh help me, help me, help me. దేవదూతలు అయ్యా నాకు సహాయము 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 చేయని కేకలు వేయట్లేదు. The angels are not saying, oh joy, joy, joy. యేసు యోవే యోవే అని వారు చెప్పడం లేదు. And they're not even saying peace, peace, peace. వారు అక్కడ ఉండి సమాధానము సమాధానము సమాధానం అని కూడా చెప్పడం Lift లేదు. your hands. చేతులు ఎత్తండి. The angels are crying. దేవదూతలు కేకలు వేస్తూ ఉన్నారు. The angels are crying. కేకలు వేస్తూ ఉన్నారు దేవదూతలు. Night and day. దీవారాత్రములు వారు కేకలు వేస్తూ ఉన్నారు. Day and night. దీవారాత్రులు వారు కేకలు వేస్తూ They ఉన్నారు. do not rest. వారికి ఏమాత్రం విశ్రాంతి They లేదు. cry, holy, హోలీ హోలీ holy, holy పరిశుద్ధుడు పరిశుద్ధుడు is the Lord దేవుడు పరిశుద్ధుడు అని కేకలు who వేస్తూ ఉన్నారు. was and is to come. ఆయన ఉన్నవాడు అనువాడు ఆయన తిరిగి రానయ్యున్నాడు. Everybody close your eyes. అందరూ కళ్ళు మూసుకోండి. See the Lord high and exalted. కళ్ళు
వస్తూ ఉన్నారు. to Jerusalem, Israel. యెరూషలేము ఇశ్రాయేలుకు రానయ్యా. Time is running out. సమయం ఆసన్నమవుతున్నది. Preach the gospel of the kingdom. సువార్తను ప్రకటించండి. Whoever believes in his baptism ఎవరైతే ఆయన బాప్తిజంలో విశ్వాసం ఉంచుతారో shall be saved, రక్షింపబడతారు. will be saved, రక్షింపబడతారు. must be saved తప్పకుండా రక్షింపబడతారు. before the day of the Lord. ఆ ప్రభు దినం వచ్చేయమను. And make disciples శిష్యులను చేయండి. of all the nations. ఆ దేశంలో Close your eyes and worship Him. ఇప్పుడు కళ్ళు మూసుకొని దేవుని ఆరాధించండి అందరూ. Revival fire. ప్రార్థన చేయించుకున్న వాళ్ళు Spirit of revival. ప్రార్థన చేయించుకున్న వాళ్ళు Spirit of awakening. వెళ్ళండి. చేయించుకోవాల్సిన వాళ్ళు ముందుకు రండి. Baptism of fire. ఒకరి తర్వాత ఒకరు గుంపులు గుంపులుగా ఇక్కడ ఉండకండి.
giving us this conference. Amen. Before we close this meeting, I request our senior pastor, Mohanana, to come and share and close this meeting with a word of prayer and benediction. Now I think you all have received a tremendous anointing from the Lord. ప్రభు నుండి గొప్ప అభిషేకం మీరు అందరూ పొంది ఉన్నారని నేను భావిస్తున్నాను, నమ్ముతున్నాను. Hallelujah. హల్లెలూయా. The Bible says the anointing breaks the yoke of bondage. బైబిల్ ఏమంటున్నదంటే కాడిని విరగొట్టేది అభిషేకమే. Hallelujah. హల్లెలూయా. When you receive an anointing, that means you have received a mandate from God. అభిషేకము నీవు పొంది ఉన్నావంటే దానికి అర్థం ఏంటంటే దేవుని యొక్క దర్శనము లేదా దేవుడు ఇచ్చినటువంటి పిలుపుని నీవు పొంది ఉన్నావు. To walk on behalf of the kingdom of God. దేవుని యొక్క రాజ్యము పక్షమున నిలబడి ఆయన సేవ ముందుకు కొనసాగించడానికి నీవు నిలబడుతూ ఉన్నావు. Hallelujah. Hallelujah. The anointing means the amount of the presence of God in your life, through your life, bringing the presence of God. అభిషేకం అంటే దేవుని యొక్క సన్నిధి తీసుకొని రావడము అంతే మాత్రము కాదుగా నీవు కలిగినటువంటి దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క సన్నిధికి గుర్తయించున్నది. Hallelujah. Hallelujah. It is my sincere prayer that whatever has been ministered through this Catch the Fire conference, ఈ యొక్క క్యాచ్ ద ఫైర్ కాన్ఫరెన్స్ ద్వారా ఏ పరిచర్య అయితే తీసుకొని రాబడిందో let the Holy Spirit God will water to that word, పరిశుద్ధాత్ముడే దానికి నీరు పోయును గాక. and it will be fruitful in your life. ఇది మీ అందరి జీవితాల్లో ఫలవంతమైనటువంటి కాన్ఫరెన్స్ గా ఉండును గాక. Hallelujah. ఆమేన్. We హల్లెలూయా. appreciate Brother Jason and all the dear brother and sisters of this team and give them a big round of ఈ applause. బృందాన్ని చేసిన వారి బృందాన్ని గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందిస్తాము. Hallelujah. హల్లెలూయా. And pray for them. వారి కొరకు ప్రార్థన చేయండి. That God will release a tremendous anointing in their lives. వారి జీవితంలోనికి దేవుడు ఇంకా నూతనమైనటువంటి అభిషేకం విడుదల చేయనట్లుగా ప్రార్థించండి. And this is only a beginning, but in the days to come, God will use them even more powerfully. మరి ఇది కేవలము ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో దేవుడు ఇంకను బహుబలముగా దేవుడు వారిని వాడుకొని పోతున్నాడు. Minister to thousands of pastors and leaders. వేల కొద్ది ప్రజలకు అనగా పాస్టర్లకు నాయకులకు వారు బోధించేవారుగా ఉండుటకై Brother Jason and all the team, we really thank you and we appreciate you. Give them a big round of applause. చేశాను. వారి బృందాన్ని అభినందనలు తెలియజేస్తున్నాను, వారిని అభినందిస్తున్నాను. And may God bless you richly and use you mightily for the extension of His దేవుడు kingdom. మిమ్మల్ని దీవించి తన రాజ్య వ్యాప్తి కొరకు బహుబలముగా వాడుకొనును గాక. Hallelujah. Hallelujah. Shall we close this meeting with a word of prayer? ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచి కళ్ళు మూసుకుందాము. Father, in the name of Jesus, we come to your throne of grace, Lord మరి యేసు God. క్రీస్తు నామములో మీ కృపా సింహాసనం మీదకు వస్తున్నాం. Thank you, Lord, for these wonderful 3 days in our lives. దేవా, మా జీవితాల్లో మాకంటూ ఈ 3 దినములు ఈ సదస్సుని ఏర్పాటు చేసినందుకై Thank వందనాలు. you, Lord, for giving us a rhema word from very throne of God. దేవా, నీ సింహాసనం నుండి నాయన నీవు పలికినటువంటి ఆ యొక్క మాటను నీవు మాకు ఇచ్చినందుకై వందనాలు. Lord, let your word bear fruit in our lives, Lord దేవా, నీ God. వాక్కు మా జీవితాల్లో ఫలించును గాక. To preach the gospel, ఈ సువార్త to ప్రకటించడానికి disciple the nations. దేవా, దేశాలకు శిష్యత్వంలోనికి నడిపించడానికి Lord, let the bride be mighty, Lord God, దేవా, ఈ యొక్క వధువు బలముగా ఉండడానికి నాయన so that we can fight on your behalf. తద్వారా మీ పక్షంలో నిలబడి యుద్ధము చేసే సంఘముగా ఉండడానికి To prepare the people of God. దేవుని యొక్క ప్రజలను సిద్ధపరచడానికి The coming of Lord Jesus Christ. యేసు క్రీస్తు వారి యొక్క రాకడ Let every knee shall bow down before you, Lord ప్రతి God. మోకాలు నీ నామములో వంగును గాక. Every tongue shall confess. ప్రతి నాలుక ఒప్పుకొనును గాక. Use me, Lord. ప్రభానను వాడుకొనాయన. Use everyone in this room, Lord దేవా, God. ఈ గదిలో ఉన్న ప్రతి బిడ్డని వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. Proclaim your kingdom, Lord దేవా, నీ God. రాజ్యమును ప్రకటించడానికి Live in your kingdom, నీ Lord. రాజ్యములో జీవించడానికి To see that your kingdom being extended powerfully, దేవా, Lord నీ God. రాజ్యము దయచేయండి. Let this nation, Lord ఈ God, దేశము ప్రభా will come to the knowledge of the glory of God. దేవుని యొక్క మహిమార్థమైన ఈ జ్ఞానములోనికి వివేకములోనికి As వచ్చును గాక. the water covers the sea, ఏ Lord God. విధముగా అయితే నాయన జలములు నాయన కప్పున ఆ విధముగా నీ మహిమతో కప్పబడును గాక. Use each one of us, Lord ప్రతి God. ఒక్కరిని మమ్మల్ని వాడుకోండి. In Jesus' most precious name I pray, Lord. యేసు అతి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. In Jesus' name we pray, Lord. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. May the love of our Lord Jesus Christ and the grace of Lord Jesus and let the mighty
love of God and the grace of Lord Jesus Christ and the sweet communion of Holy Spirit be with us, with all the saints of this world till He comes back. ప్రభా మీరు అక్కడ పర్యంతం వరకు నాయన ఇదిగో నీ యొక్క ప్రేమ నీ కృప తండ్రైన దేవుని యొక్క ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప నీ పరిశుద్ధ సన్నిధి పరిశుద్ధులతో సదాకాలం ఉండును గాక.